నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం జీవితంలో సక్సెస్ సాధించటం అనేది ఎలాగా అన్న విషయం మీద, అలాగే దానికి ఏదైనా ఒక చిన్న పద్ధతి ఉందా అన్న విషయాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకొని దాని ప్రకారం మనం ఆలోచన చేద్దాం. అంటే జీవితంలో ప్రతి వ్యక్తి సక్సెస్ కోరుకుంటారు. సక్సెస్ కోరుకున్న ప్రతి వ్యక్తికి కూడా అది చాలా వరకు అందచ్చు, అందకపోవచ్చు. ఎంత సక్సెస్ సాధించినా ఇంకా 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 పైకి ఎదగాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అది వ్యక్తి యొక్క మానవ నైజం, అది నిజం. అయితే ఎంత తను ప్రయత్నం చేసినా కొన్నిసార్లు ఆ వ్యక్తి అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోవడం వల్ల డిస్టర్బ్ అవ్వడం, లేకపోతే అసంతృప్తికి లోనవడం మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క కథలో, ఈ మోటివేషనల్ స్టోరీలో సక్సెస్ అనేది జీవితంలో సాధించే విధానం ఏంటి, దానికి ఏదైనా ఒక సింపుల్ ట్రిక్ అని కాదు, విధానం ఉందా? సింపుల్ ట్రిక్తో సక్సెస్ అనేది రాదు. ఏ విధానం బట్టి మనం సక్సెస్ అనేది సాధిస్తాం అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో ఒక వ్యక్తి ఎన్నో రకాల బిజినెస్లు చేసి, ఎన్నో విధానాలు అవలంబించి జీవితంలో ఎంత కృషి చేసినా తను అనుకున్న స్థాయికి ఎదగలేకపోతాడు. చాలా రకాలు చేస్తాడు, చాలా రకాలుగా చేసినా కూడా తను ఆశించిన స్థాయిలో ఎదుగుదల రాకపోవడం, ఏది కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడం, అంటే తను చేసిన వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, తను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, తన ఆలోచన విధానం కావచ్చు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది ఆశించిన స్థాయిలో వెళ్ళకపోవడం వల్ల చాలా నిరుత్సాహపడిపోతాడు. అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆ ప్రదేశంలో ఒక మంచి మాస్టర్ ఒక ఆయన వచ్చారు. ఆయన అందరి యొక్క ప్రాబ్లమ్స్కి కూడా చక్కటి సొల్యూషన్ చెప్తారని ఆ రోజుల్లో అనుకున్నప్పుడు తను కూడా వెళ్ళి ఆయన కలుద్దాం అనుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇలాగా వచ్చాను, మీ దగ్గర ఒక మంచి సలహా కొరకు నేను వచ్చాను. నేను ఎంత కష్టపడ్డా దాన్ని తగినట్టుగా పరిష్కారం రావటం లేదు. నేను జీవితంలో ఆశించిన స్థాయిలో ఎదగలేకపోతున్నాను. అసలు సక్సెస్ అనేది కూడా నాకు కనబట్టలేదు. ఇప్పుడు సక్సెస్ అనేది ఏం చేస్తే నాకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అది నా యొక్క మిత్రులు కావచ్చు, నా యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, నా చుట్టుపక్కల ఉండే జనానీకాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా చక్కగా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్తున్నారు. నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి దీనికి ఏదైనా మీరు ఒక మార్గాన్ని చూపిస్తారేమో అని చెప్పి నేను మిమ్మల్ని అన్వేషిస్తూ వచ్చాను నేను అంటాడు. అనగానే ఆయన ఒక నిమిషం అబ్బాయిని చూసి, తర్వాత ఆయన పక్కన ఒక కుక్కపిల్ల కూడా ఉంటుంది, దాని వైపు చూస్తాడు. చూసి ఏం చేస్తా అంటే, సరే నేను ఇది చెప్తాను కానీ దీనికి మంచి సొల్యూషను, నాకు చిన్న సహాయం చేస్తావా బాబు ముందు అంటాడు. చెప్పండి అంటాడు. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా ఈ యొక్క డాగ్, దీన్ని పొద్దు నుంచి నేను బయటికి తీసుకెళ్ళలేదు, నువ్వు కొంచెం దీన్ని అలాగా జస్ట్ వ్యాహాడికి అలా తిప్పి తీసుకొచ్చి పెడతావా నాయన కొంచెంసేపు, ఈ లోపల నీకు సొల్యూషన్ చెప్తాను. తప్పకుండా అని చెప్పి ఏం చేస్తా అంటే ఆయన అతను ఆ యొక్క శునకంతో బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట 40 నిమిషాలు అలా జరిగిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరు వచ్చేస్తారు. అంటే ఆ యొక్క అబ్బాయి అదే ఆయనతో పాటు ఆ యొక్క శునకం 2 వస్తాయి. అప్పుడు వాళ్ళిద్దరిలో అతనేమో చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటాడు, దాన్ని బయటికి తీసుకెళ్ళి వచ్చిన ఈ యొక్క కుర్రవాడు ఆయన. కానీ అది మాత్రం ఆ శునకం చాలా వగరుస్తూ, చాలా రొప్పుతూ, అది చాలా పైన కింద అయిపోతూ అలిసిపోయి అది చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అది ఈయన వెంటనే అడుగుతాడనమాట ఆ మాస్టర్, బాబు ఇప్పుడు మీ ఇద్దరు కలిసే వెళ్ళారు కదా, ఇదేంటి ఇలా అయిపోయింది ఏంటిది అని అడుగుతాడు. అడిగితే ఆయన, అవునండి మీరు అన్నది కరెక్టే, మీ ఇద్దరు ఒకటే దారిలో వెళ్ళలేదా అని అడుగుతాడు ఆయన. ఇద్దరం కలిసి ఒకే దారిలో వెళ్ళాము, నేను నేను వెళ్ళానో అదే విధానంలో నేను వెనక్కి వచ్చానండి. ఇది మాత్రం ఏం చేసిందంటే, మీ ఇద్దరం కలిసి ఎడుతుంటే అక్కడ రోడ్డు మీద ఇంకొకటి ఏదైనా కనబడితే దాన్ని చేస్ చేయడానికి, అంటే దాని మీద దూకి దాని వెనకాల పరిగెత్తేసి మళ్ళీ తర్వాత రిటర్న్ నా దగ్గరికి వచ్చింది. అలా రోడ్డు మీద ఏది కనబడితే ఇది పోరాడడానికి దాని మీద వెళ్ళిపోయింది ఇది, అందుకని అది అంత అలా వెళ్ళి రావడం వల్ల అది అంత అలసిపోయి అలా అయిపోయిందండి అది అని చెప్తాడు. అన్నాక అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆ మాస్టర్, అయితే నువ్వు నన్ను పొద్దున ఏదో ప్రశ్న వేసావు ఏంటది అని అడిగావు కదా, ఆ ప్రశ్నకు సమాధానం అయితే వచ్చేసినట్టే కదా నీకు అంటాడు. అబ్బాయికి అర్థం కాదు, నేను అడిగిన ప్రశ్నకి దీనికి సంబంధం ఏంటి, నేను అడిగింది అంటే సక్సెస్ నాకు రావట్లేదు, నేను ఎంత కష్టపడినా అంటే దీనికి ఏంటి అని అనుకుంటే ఆయన ఒక మాట అంటాడనమాట, ఇక్కడ అది నువ్వు ఎలా వెళ్ళావో అలాగే వచ్చావు, కానీ ఇది మాత్రం అలా కాకుండా రకరకాలుగా మళ్ళీ దేన్నో చేస్తూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. నువ్వు కూడా ఒకటే సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పం పరంగా నువ్వు ప్రయత్నం చేసి ముందుకు వెళ్లకుండా రకరకాల
విధానాలుగా నువ్వు మార్పులు చేస్తూ ఎవరు ఏ ఐడియా చెప్పినా ఐడియా ప్రకారం ఇలా మనం ఎందుకు చేయకూడదు, ఈ కొత్త విధానంలో మనం ఈ వ్యాపారం ఎందుకు చేయకూడదని రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడున్నావో అక్కడికే వెనక్కి వచ్చావు. అంటే ఎలా మొదలుపెట్టావో జీవితాన్ని అక్కడే ఆగిపోయావు. కానీ అలా కాకుండా నువ్వు ఒకటే నమ్ముకుని నువ్వు ముందుకు వెళ్ళి దాంట్లో కష్టపడి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించు నువ్వు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా మనం చూసినప్పుడు మనకి ప్రతి వ్యక్తికి సక్సెస్ కావాలి అని కోరుకున్నప్పుడు మనం కొన్ని ఎయిమ్స్ పెట్టుకున్నప్పుడు ఆ ఎయిమ్ ప్రకారం మనం కష్టపడాలి. కానీ రకరకాల వ్యక్తులు రకరకాల విధానాల్లో చెప్పిన విధానాలన్నీ కూడా మనం చూసుకుంటూ లేకపోతే కొత్త కొత్త టెక్నిక్స్ ఇంకేదన్నా కొత్త మార్కెట్లో ఇంకొకటి వచ్చింది దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోదాం, ఈ బిజినెస్ ఏదో హిట్ అవుతుందని దానికి వెళ్ళిపోదాం, లేకపోతే ఈ రెండు కాదు ఇంకోటి ఏదో ఇంకో ఊళ్ళో ఇంకో బిజినెస్ బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళిపోవడం, ఇన్ని రకాల మార్పులు చేయడం బట్టి ఆ వ్యక్తికి దేనికి సక్సెస్ లేకుండా ఆ వ్యక్తి ఉండిపోవడం జరుగుతుంది. ఇవాళ ఒకటి రేపు ఒకటి ఎల్లుండి ఒకటి రకరకాల విధానాలు పాటించడం అంటే దానివల్ల వ్యక్తి రెండు పడవల మీద ప్రయాణం చేసినట్టు అవ్వడం బట్టి తను ఆశించిన స్థాయిలో ఉండకుండా మధ్యలో ఉండిపోవడం జరుగుతుంది. సక్సెస్ అనేది కావాలి అనుకున్నప్పుడు నువ్వు డెడికేషన్తో పాటు దాని మీదే ధ్యాస పెట్టి మనస వాచ కర్మేణ దాని మీదే శ్రద్ధ పెట్టి దాన్నే ఎలా మనం ప్రయత్నం చేసి పైకి ఎదగాలి అని ఒకే విధానంలో మనం పెట్టుకుని ముందుకు వెళ్ళి దాని ప్రకారం ప్రయత్నం చేయాలి. కానీ రోజుకో రకమైన విధానంలో అంటే రోజుకొక రకమైన బిజినెస్ని మార్చుకుంటూ వెళ్ళడం బట్టి ఏమవుతుందంటే ఏది సక్సెస్ఫుల్గా లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి బయలుదేరాడో తను ఒక ప్రదేశాన్ని రీచ్ అవ్వాలని చెప్పి చేసే ట్రయల్స్లో బయలుదేరిన ప్రదేశం నుంచి అక్కడికి వెళ్ళే విధానంలో స్ట్రైట్గా వెళ్ళిపోయిన వాడు డైరెక్ట్గానే వెళ్ళగలుగుతాడు, కొంత అటు ఇటు టైం లేట్ అయినా. అలా కాకుండా ఎప్పటికప్పుడే తన యొక్క మార్గాన్ని రకరకాలుగా మలుచుకుంటూ ఇలా పెడితే ఒక మార్గం వస్తుందేమో షార్ట్ కట్, లేకపోతే అలా పెడితే వస్తుందేమో అనుకుంటూ రకరకాల టర్నులు తిరుగుతూ వెళ్ళే వ్యక్తి వెళ్ళడం కూడా చాలా కష్టం అవుతుంది. అంటే అసలు ప్రధానమైన ప్రదేశాన్ని రీచ్ అవ్వడానికి నువ్వు పెడుతున్న విధానంలో స్ట్రైట్గా వెళ్ళిన వాళ్ళు ఎలా పెడతారు, రకరకాల టర్న్స్ తీసుకుంటూ ఇది కాదులే ఇది కాదేమో అనుకుని మళ్ళీ ఆగిపోయి, లేకపోతే ఇలా కాదు ఇలా వెళ్ళిపోదాం అనుకుంటూ వెళ్ళి అంటే అన్ని ప్రయత్నాల్లోనే ఉండిపోతారు తప్ప ఆశించిన విధానంలో వెళ్ళడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విషయంలో సక్సెస్ సాధించాలంటే ఒక సామెత కూడా ఉంది, నీ మనసులో కానీ నువ్వు చేసే క్రియలో కానీ కర్త కర్మ క్రియ ప్రతి విషయంలో కానీ నీ ఆలోచనలో కానీ నీ నరాన నీ ఆలోచనలో ప్రతిదీ కూడా నేను ఇది సాధించాలి, దీన్ని నేను అభివృద్ధి చేయాలి, ఇది నేను తీసుకున్న విధానం, దీన్ని ఎలాగైనా సరే కష్టంగా అయినా సరే నేను దీన్ని నా ఎయిమ్ ఇది నా జీవితంలో నా సాధించాలని పెట్టుకుంటుంది ఇది, దీనికి నేను షార్ట్ కట్స్ లేకపోతే వేరే విధానాలు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు చెప్పిన ఆలోచన ప్రకారం దీన్ని వదిలేసి ఇంకోటి ఏదైనా కొత్తది తీసుకుందాం, అబ్బాయి ఇది నాకు పనికిరాదు అన్న విధానాలు కాకుండా నిజంగా దేన్నైతే నువ్వు తీసుకొని దేన్నైతే నువ్వు నమ్మావో దేంట్లో అయితే నువ్వు రాణించగలనని చెప్పి నువ్వు ఆశపడి మొదలు పెట్టుకున్నావో అదే విధానంలో ఇంకా గట్టిగా కృషి చేసుకుంటూ వీలైనంతవరకు ఆ దాంట్లో ఏదైనా కొత్త మెళకువలు ఏమైనా ఉంటే తెలుసుకుంటూ ముందుకు పెడుతూ అదే విధానాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేసుకుంటే మనం వెళ్ళగలమా అనుకునే విధానంలో వెళ్ళాలి తప్ప అలా కాకుండా ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ యొక్క జన్ మాస్టర్ యొక్క డాగ్ డైరెక్ట్గా ఒకే విధానంలో అది వెళ్లకుండా ఏది కనపడితే అది చేస్తూ వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. అంటే కనబడ్డ ప్రతిదాన్ని చేయడం అనేది అది ఎలా అయితే చేసిందో అలా కాకుండా ఒకటే మార్గం ఒకటే లక్ష్యం ఒకటే విధానం దాని విషయంలో ఇంకా దాన్ని ఇంకేలాగా డెవలప్ చేయొచ్చు మనం అన్న విధానంలో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పటికప్పుడు ఎవరో ఇది చెప్పారు కదా ఈ బిజినెస్ బాగుందిట, లేకపోతే నాకు ఆ మెథడ్ ఏదో బాగుంటుందిట, లేకపోతే ఇది అంత సక్సెస్ అవ్వదట, లేకపోతే ఆ ఊళ్ళో ఇది బాగుందిట అని విధానాలు మార్చుకుంటూ పద్ధతుల్లో కొత్త విధానాల కోసం నువ్వు ప్రయత్నం చేసుకుంటూ నువ్వు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది నువ్వు ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ అనేది రాకపోవచ్చు. ఎక్కడో ఒకళ్ళిద్దరికీ అలా మార్చుకోగా జరిగినా ప్రతి వాళ్ళ విషయంలో అది రావడం అనేది అతి కష్టం. కాబట్టి సక్సెస్ విజయానికి సూత్రం ఏంటంటే దానికి నువ్వు నమ్మిన దాన్ని నీకున్న లక్ష్యాన్ని నువ్వు ఇష్టపడిన దాని మీద నీకు ప్యాషన్ ఉండాలి, దాని మీద నీకు డెడికేషన్ ఉండాలి, దానికోసం నువ్వు మోటివేట్ అవ్వాలి, దానికోసం నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. దానికి వెంటనే నీకు ఫ్రూట్స్ రాకపోవచ్చు కొన్నిసార్లు, కానీ నువ్వు పడిన కష్టం ఎక్కడికి వృధా అవ్వదు. కాబట్టి దాని ప్రకారంగా నువ్వు సక్సెస్ని మీట్ అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తే సక్సెస్సే నీ వెనకాల వస్తుంది అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విధానం.